జీవితంలో మా ఇద్దరి జీవితంలో ఎన్నో చేశారు దేవుడు. ఫస్ట్ టైం నుంచి నేను బీఎస్సీ నర్సింగ్ చదువుతాను. ఫస్ట్ టైం కంప్లీట్ అయింది. మంచి మార్క్స్ అయితే పాస్ అయ్యాను. ఫస్ట్లో నేను ఒక సబ్జెక్ట్ వచ్చేస్తానేమో అని అనుకున్నాను. ఆ రోజు ఇక్కడ యూత్ మీటింగ్ కిమ్మని వాళ్ళు ఎవరు అన్నయ్యలు వచ్చారని నేను అసలు ఏం చదవలేదు. సైకాలజీ సోషల్ సబ్జెక్ట్ అసలు నాకు రాదు కూడా. అనాటమీ అంటే బైపీసీ కాబట్టి కొంచెం ప్రిపేర్ ఉంటుంది, నేను రాసేద్దామని. అనాటమీ అయితే నేను బాగా చదివాను. ఒక 15 days అలా ప్రిపరేషన్ అయ్యాను. కానీ సైకాలజీ సోషాలజీకి అయితే అసలు నేను ప్రిపరేషన్ కూడా అవ్వలేదు. తగరపల్లిలో సెంటర్ నేను వెళ్ళేలోపు అన్నీ మర్చిపోయాను. మొత్తం ఒకటి కూడా గుర్తులేదు. పేపర్ చూసినట్టు నేను చదివింది కూడా ఒక్క క్వశ్చన్ వచ్చింది, ఏం రాలేదు. అలాంటిది ఏదోలా అటెంప్ట్ చేశాను. మమ్మీకి కూడా చెప్పాను, నేనైతే ఒక సబ్జెక్ట్ అయితే తెలియదు, అనాటమీ ఫిజియాలజీ అయితే పర్లేదు బాగా రాసాను, సైకాలజీ సోషాలజీ ఏమో దేవుని కృప వల్ల 2 పాస్ అయిపోయాను. అలాగే నేను బైక్ కూడా స్కూటీ కొన్నాను. ఆ విషయం కూడా చెప్తాను అనుకుంటే చెప్పలేదు. దేవుని కృప ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకున్నాను. ఫస్ట్ హ్యాండ్సే కొందాం అనుకున్నాను, కానీ నేను ఇంకా పడేస్తానేమో అని మమ్మీ వాళ్ళు సెకండ్ హ్యాండ్స్ కొన్నారు. నెక్స్ట్ అలాగే మా అక్కకి జాబ్ వచ్చింది. 3 months ట్రైనింగ్ చేసి డేటా ప్రోలో వచ్చింది తనకి. దేవుని కృప బట్టి అసలు రాదే 3 months అయిన తర్వాత కాకినాడ కాకినాడలో అక్కడ బ్రాంచ్ ఉందమ్మా, అక్కడ చెయ్యను అన్నారు. మమ్మీ వాళ్ళు వద్దని సరే కాకినాడ అంత దూరం కదా అని ఇక్కడే డాబా గార్డెన్ దగ్గర వచ్చింది. మేము ఇద్దరం కలిసి చదువుకున్నాను. ఫస్ట్ టైం ఇద్దరం 10th నుంచి ఇంకా ఫస్ట్ ఇయర్ వరకు కలిసి చదువుకున్నాం. ఫస్ట్ టైం నాకే 1 lakh అవుతుంది. తనకి కూడా చదవాలని మమ్మీ కూడా చెప్పింది. ఇష్టమే చదువుతానంటే చదువు అంతేం లేదు కరెక్ట్గా నేను అన్నది. కానీ తను మెచ్యూర్గా ఆలోచించి పర్లేదు లావణ్య చదివించండి, నేను జాబ్ చేస్తున్నాను చెప్పింది. నా స్కూటీ అమ్మాయి కూడా తనే కడుతుంది. దేవుని కృపం ఉంది. అలాగే మా అన్నదాని ప్రాంతంలో మేము ప్రార్థించడం మా ఇద్దరు కోరుకున్నా. ఫస్ట్ టైం మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. నా బుక్స్ కూడా నా ఫంక్షన్కి పే చేశారు. ఎవరికి తెలియదు విషయం. ఇంకా నేను అన్ని 4 years కంప్లీట్ చేసి మంచి జాబ్ వచ్చాక మా అన్నదాని ప్రాంతంలో ప్రార్థించుకోండి. అలాగే మేము కూడా హార్మోన్స్ పొంది బాప్టిజం తీసుకున్నట్లాగా మీ అందరూ ప్రార్థించుకోండి. అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడించిన కాక.